మొన్న షర్మిల అండ్ జగన్మోహన్ రెడ్డి అన్నా చెల్లెళ్ళు ఏం మాట్లాడుకున్నారు అనేది, సరే ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియకపోయినా నాకున్న సమాచారం మేరకు ఆయన కలిశారు. సుమారు 6 నిమిషాల పాటు వారి మధ్యన సంభాషణలు జరిగాయి. పిలిచారు, తప్పకుండా వస్తా ఉన్నారు. దట్స్ ఆల్, నో అదర్ పాలిటిక్స్. ఎందుకంటే విజయలక్ష్మి గారు ఆ సమావేశంలో లేరు. బహుశా మరి ఆ తర్వాత సడన్గా మరి గతంలో ఓదార్పు యాత్ర కూడా, చనిపోయిన సంవత్సరం తర్వాత కూడా ఓదార్పు యాత్ర చేశారు. అదే పందాలో ఇప్పుడు 3 వారాల క్రితం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన చంద్రశేఖరరావు గారిని చూడటం కోసం ఆయన ప్రత్యేక విమానంలో ప్రభుత్వ ఖర్చుతో మరి ఇక్కడికి వచ్చి మిథున్ రెడ్డి గారు ఇంకో రెడ్డి గారితో పాటు కలిసి వచ్చి మరి వారిని పరామర్శించారు. తర్వాత తల్లిగారిని కూడా కలిశారు. తల్లిగారిని కలవటానికి ఇక్కడికి వచ్చారా? లేదు. ఇక్కడికి వచ్చినందుకు తల్లిగారిని కలిశారా అనేది ప్రస్తుతానికి అప్రస్తుతమైన ఆయనలో అలజడి మటుకు సుస్పష్టం. ఒక సోషల్ మీడియాలో కూడా తాజా మాజీ గారు, కాబోయే మాజీ గారికి ఏమి గీతోపదేశం చేసి ఉండవచ్చు అనే సోషల్ మీడియాలో చాలా వచ్చినాయి. కానీ బయటకు వచ్చిన ఒక అంశాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకోవాలి. చంద్రశేఖరరావు గారు కేవలం ఎన్నో సుగుణాలు ఉన్నప్పటికీ, తెలంగాణకి ఎంతో మేలు చేసినప్పటికీ, కేవలం ఆయన ఎవరిని వ్యక్తిగతంగా కలవలేదు. ఎంతో మందికి సహాయం కూడా చేశారు ఆయన, కానీ వ్యక్తిగతంగా ఎవరిని కలవట్లేదు, అహంకారంగా ఉన్నారు అనే ఒకే ఒక్క దాంతో మరి ఆయన పరాజయం చెందారు. మరి ఆ విషయం మరి ఆయనకి చెప్పినట్లేరు. నువ్వు ప్రజలకు అందుబాటులో ఉండాలన్న విషయం చెప్పినట్టుగా లేరు. కానీ పేపర్లో వచ్చిన అంశం ఏంటంటే, ఆఖరి నిమిషం దాకా జనం మనసులో మాట చెప్పట్లేదురా భయ్, మరి నేను అలాగే చాలా సీట్లు వస్తాయనుకున్నా నీ మాదిరిగానే, కానీ ప్రజలు బ్యాలెట్లో ఓటేసేదాకా ఏమీ చెప్పట్లేదు. ఆ సంగతి నువ్వు కాస్త ముందే తెలుసుకో అని చెప్పారు. ఈయన అలాగే 100 నుంచి 110 సీట్లు వస్తాయని అనుకున్నారు. మరి ఆయన చేసిన మంచి పనులకి మరి ఏ మంచి పని చేయని వ్యక్తి, మరి ఆరోగెన్స్కి హైట్ ఆఫ్ ఆరోగెన్స్ అంటే మనం ఎంతోమంది నియంతల్ని, ఫ్యాసిస్టుల్ని చూసాం, క్రూయల్ లీడర్స్ని. కానీ అందరినీ మించిన, అందరినీ రంగరించిన మరి మన జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎంతమంది మనసులో కోపం గూడు కట్టుకుని ఉంది, అదంతా లావాలా, ఎప్పుడు బద్దలవ్వబోతుంది అనేది త్వరలో తెలిసిపోతుంది. డెఫినెట్గా చంద్రశేఖరరావు గారిని కలిసిన తర్వాత, వారి ఏకాంత చర్చల తర్వాత మరి ఏదైనా ఇంకా మనం పోతున్నారా బాబు అన్నది రియలైజ్ చేసుకుని మరి ఏదన్నా మార్పు వస్తే, ఓట్లేసి గెలిపించకపోయినా ప్రజలు మంచోళ్ళు, అట్లీస్ట్ మారేడు రేయడని చెప్పి